చెయ్యేరు నది గుండెను చీల్చేస్తున్న ఇసుక మాఫియా. రాజంపేట మండలంలోని మందిరంలో జరుగుతున్న తవ్వకాలు ఇప్పుడు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. నిబంధనలు పక్కన పెట్టి భారీ హిటాచీలతో నది అడుగు భాగాన్ని పూర్తిగా తవ్వేస్తున్నారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక పూర్తిగా తొలగిపోయి రాయి బయటపడేంత వరకు తవ్వకాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కంటైనర్లు, వందలాది లారీలతో చెయ్యేరు ఇసుకను బెంగళూరు, చెన్నై నగరాలకు తరలిస్తూ కోట్ల రూపాయల దందా సాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నది సంపదను కొద్దిమంది లాభాల కోసం ఖాళీ చేస్తున్నారు అనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. చెయ్యేరు పరివాహక ప్రాంతంలోని యలమరాజుపల్లి, నందిమ్మాయిపల్లి, తిమ్మరాజుపల్లి, ఆడుపూరు, మరిపల్లి, కొత్తపల్లి, అత్తిరాల, అప్పరాజుపేట గ్రామాల రైతులు ఈ నదిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మామిడి, వరి, ఉద్యానవన పంటలతో జీవనం సాగిస్తున్న రైతులు అధిక ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు తగ్గిపోతాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపు తాగునీరు లేక గ్రామాలు వలసబాట పట్టాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. అక్రమ తవ్వకాలపై అధికారులు మౌనం పాటిస్తున్నారు అనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. భారీ లంచాలు, రాజకీయ అండదండలతో ఇసుక మాఫియా నిర్భయంగా వ్యవహరిస్తోంది అని స్థానికులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కబడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. రాజకీయ నాయకుల మధ్య కూడా ఈ ఇసుక దందాపై విభేదాలు బయటపడుతున్నాయి. వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినా చివరకు సర్దుబాటు పేరుతో మళ్లీ ఇసుక రవాణా కొనసాగుతోందని ఆరోపిస్తున్నారు. ప్రజలు ప్రశ్నిస్తే బెదిరింపులు, గూండాల దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. ఫారెస్ట్ భూముల్లో కూడా లోతైన తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. నది సంపదను కాపాడాలా లేక మాఫియా చేతుల్లో వదిలేయాలా అన్న ప్రశ్న ఇప్పుడు రాజంపేట ప్రజల ముందుంది. అక్రమ ఇసుక తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకుని చెయ్యేరు నదిని రక్షించాలి అని ప్రజలు ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.